ప్రమాదాల సమయంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి స్థితిలో దాతలు స్పందించి రక్తదానానికి ముందుకు రావాలని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. పట్టణంలోని రిమ్స్ రక్తనిధి కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ శిబిరాన్ని నిర్వహించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్తో కలిసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ తిరుమల రెడ్డి తొలుత రక్తదానం చేయగా ఆయనకు పండ్ల రసం అందించి అభినందించారు. శిబిరాన్ని నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ, జిల్లాలో అనేక మంది రక్తహీనత, తలసేమియా వ్యాధులతో బాధపడుతున్నారని, అదేవిధంగా ప్రమాదాలు జరిగిన సమయంలోనూ రక్తం దొరక్క ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువత రక్తదానంపై అపోహలు వీడి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని తెలిపారు. అపోహలను తొలగించడానికే ప్రతి ఏటా ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో ప్రపంచ రక్తదానం సందర్భంగా మన రిమ్స్లో అయితే కొన్ని మన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మంచి మంచి ఆర్గనైజేషన్స్. అందులో భాగంగా ఈరోజు సేవా ఫౌండేషన్ కావచ్చు, బెస్ట్ హెల్పర్ సోషల్ ఫ్రెండ్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సింగ్ స్టూడెంట్ కావచ్చు, మిగతా స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈరోజు రిమ్స్ బ్లడ్ బ్యాంక్లో కొందరు ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ మా రిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తిరుమల రెడ్డి గారు హాస్పిటల్ ప్రొఫెసర్ పీడియాట్రిక్స్ ఆయన ఇచ్చారు. అదేవిధంగా కొందరు స్టాఫ్స్ కూడా రెడీ ఉన్నారు, కొందరు సెక్యూరిటీ వాళ్ళు రెడీ ఉన్నారు. నేను పబ్లిక్ కోరుకునేదంటే ఈ ఒక్కరోజు ప్రత్యేకంగా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ మనం కొన్ని కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందులో ఇది మెయిన్ కార్యక్రమము. రక్తదానం చేయడం ప్రాణాన్ని కాపాడడం అనే నానుడితో మన ఆదిలాబాద్ జిల్లాలో మెయిన్. మనం ప్రతి సంవత్సరం జూన్ 14 రోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ జరుపుకోవడానికి ముఖ్య కారణం ప్రజల్లో రక్తదానం దానం మీద వాళ్ళకు అవగాహన కల్పించడం, అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల కొన్ని అపోహలను తొలగించి వాళ్ళకందరికీ బ్లడ్ డొనేషన్కి మోటివేట్ చేయడమే ముఖ్య ఉద్దేశం. సో మన శరీరంలో మన రక్తం దాదాపు 5 లీటర్స్ అంటే 5000 మిల్లీ లీటర్స్ ఉంటుంది. అందులో మనం ఓన్లీ 350 ml తీసుకుంటాం. దీనివల్ల మనకి ఎలాంటి హామ్ ఉండదు. దీని మీద అపోహ వదిలేయండి. ఎందుకంటే ఇవ్వడం వల్ల అది మనకు ఇంకా ఆరోగ్యకరం, ఇచ్చిన దానం చేసిన వాళ్ళకి అది ఆరోగ్యమే కానీ ఎలాంటి చెడు ఉండదు. ఆరోగ్యం ఎలా అంటే మనకు కొత్త రక్త కణాలు మనం పుట్టుకొస్తాయి, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, అలాగే ఐరన్ అనేది సమతుల్యం అనేది శరీరంలో జరుగుతుంది, ఇంకా ఆరోగ్యవంతుడు అవుతారు. కాబట్టి ఎలాంటి అపోహ వద్దు. ఇందులో స్త్రీ పురుషు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరం ఎవరైనా 45 కేజీ దాటిన వాళ్ళు, పురుషులైతే సంవత్సరానికి 3 సార్లు, అలాగే మహిళలు